హలో ఆల్, ఇవాళ మన వీడియోలో బీరకాయ కూర అండ్ బీరకాయ తొక్క పచ్చడి చూసేద్దాం. ముందుగా బీరకాయలని బాగా వాష్ చేసి తొక్కను కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా కూర ఎలా చేసుకోవాలంటే, కూరలోకి తాలింపు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని వేగినాక బీరకాయ ముక్కల్ని వేసేసుకొని అవి కూడా వేగినాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. బీరకాయలోని నీళ్ళతో కూరని మగ్గిపోతూ ఉంటుంది. మగ్గిపోయినాక ముక్క ఉడికింది అనుకున్నాక కొంచెం కారం వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గనిచ్చి పొయ్యి సిమ్లో పెట్టేసేసుకొని కొంచెం పాలు పోసుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టేస్తే అంతే, బీరకాయ పాలకూర రెడీ అయిపోతుంది. ఈలోపు మనం కడిగిన తొక్కని పచ్చడి తాలింపులాగా వేసుకొని ఫస్ట్ నూనెలో జీలకర్ర, పచ్చిశనగపప్పు, ధనియాలు అండ్ తొక్కు, 10 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, 4 ఎండుమిర్చి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకొని బాగా కలిపేసుకొని మొత్తం ఉడకనివ్వాలి. అండ్ 4 గార్లిక్ క్లోవ్స్ కూడా వేసుకోవాలి. పచ్చడి అంతా బాగా మగ్గి ఉడికినాక తొక్క మనం ముక్కని ఎలాగైతే టెస్ట్ చేస్తామో తొక్కని కూడా అలాగే టెస్ట్ చేసుకోవాలి, ఉడికిందా లేదా అని. ఉడికింది అని కన్ఫర్మ్ అయినాక స్టవ్ ఆపేసుకొని చల్లారనిచ్చి ఈ ఉడికిన మిశ్రమాన్ని అంతా తీసుకెళ్ళి మిక్సీ జార్లోకి మిక్సీ వేసుకొని పట్టేయడమే. ఈలోపు తాలింపు కూడా రెడీ చేసేసుకొని మిక్సీ అయిన పచ్చళ్ళలోకి తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఎస్కే వ్లాగ్స్.